హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం మగ్గం వర్క్ బ్లౌజు ఎలా రివర్స్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం చాలా ఈజీగా అన్నది మనం ఎలా రివర్స్ చేసుకోవాలన్నది చూద్దాం. దానికోసం మనం హ్యాండ్ అన్నది సెంటర్కి అన్నది మార్కింగ్ అన్నది చూసుకోవాలి. మన లైనింగ్ పార్ట్ సెంటర్ చూసుకోవాలి, ప్లస్ ఇది కూడా సెంటర్ చూసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్ అన్నది మనం కొంచెం వర్క్ మీదే ఎక్కువ పెట్టుకోవాలి. పూసలు ఉన్నావు కదా, అంత కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ కొంచెం క్లాత్ ఉండేటట్టు కింద హ్యాండ్ కింద కూడా అక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు అన్నది మనం క్లాత్ అన్నది లైనింగ్ అన్నది ఎక్కువ పెట్టుకోవాలి. దానికోసం నేను సింగిల్ పాదం అనేది యూస్ చేస్తున్నానండి. ఇది 3-in-1 పాదం. చూడండి, 3-in-1 పాదాన్ని ఓ పక్కకు అన్నది పెట్టుకోవాలి. మనం సెంటర్ పార్ట్ అన్నది అస్సలు మర్చిపోకూడదు, లేకపోతే ఒకవైపుకి ఎక్కువ ఒకవైపుకి తక్కువ అన్నది వచ్చేస్తుంది. అందుకోసం సెంటర్కి పెట్టుకుని మనం సింగిల్ పాదంతో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి, మనకి పూసలు పక్కనే పడేటట్టు అన్నది స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుంటే కనుక మనకి వర్క్ అన్నది చాలా బాగా వస్తుంది. పూస పక్కనే పడాలి. ఇలా సింగిల్ పాదం యూస్ చేస్తేనే పని అవుతుందండి. మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే, మామూలు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే నార్మల్ పాదంతో అయినా స్టిచ్ చేసేయచ్చు. ఇక్కడ పూసలో ఉండడం వల్ల సింగిల్ పాదం అయితే మాత్రమే యూస్ చేయాలి. ఈ జాకెట్కి అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా చొక్కలు కనిపించినాయండి. ఇది కస్టమర్ అయితే కొంచెం సన్నగా ఉంటారు. ఇది మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఎక్కువ విడ్త్ అన్నది వచ్చేసింది హ్యాండ్స్కి పూసలు అవి. దానికోసం అన్నది మిషన్ మీద కుడుతుంటే సూదులు అన్నది టపటపా విరిగిపోయేవి. చూడండి, ఇప్పుడు మనం లైనింగ్ అన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసి దానిపైన స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, దగ్గర నేను చూపిస్తున్నాను. లైనింగ్ పైనే స్టిచ్ పడేటట్టు వేసుకోవాలి. సూదులు గురించి పూసల వల్ల కొంచెం కుట్టు అన్నది కొంచెం డిస్టర్బెన్స్డ్గా వస్తుందండి. చాలా కష్టం అయ్యింది. బ్లౌజ్కి అయితే మాత్రం చాలా టైం కూడా ఎక్కువ పడిందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కనుక మనం ఈజీగా అన్నది కుట్టుకోవచ్చండి మగ్గం వర్క్ బ్లౌజ్. అంతే, ఇలా ఫోల్డ్ చేసుకుంటమే మనం అటు సైడ్ అన్నది హ్యాండ్ అన్నది ఇంకో కుట్టు అన్నది వేసుకోవాలి, జాయిన్ చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.